భర్త చనిపోయిన వాళ్ళ అమ్మ ఆ చిన్న బాబు 8th క్లాస్ బాబు కూర్చున్నాడు. నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పిండు. నువ్వు స్కూల్కు పోతలేవా అంటే హే పోన్ 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 అంటున్నాడు. అని ఈ పోన్ 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 అన్నందుకే ఆ పిచ్చోడని ముద్రేసిన బాబు మీద. సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగిన ఏమైందమ్మంటే వాడు పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళ అమ్మమ్మ కూడా. వాళ్ళ అమ్మని అడితే వాళ్ళ అమ్మ కూడా వాడు పిచ్చిలేసింది సార్ అంటే వాళ్ళ అమ్మ అంటున్నది. కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు, అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మను బయటికి పంపించిన. నేను వంతను కూర్చున్నా, అరే నువ్వు నేను దోస్తున్నా అబ్బాయి, దోస్తాను ఇస్తా, దోస్తు చేస్తావా అంటే చేస్తా అన్నాడు. అన్ని వేరే విషయాలు మాట్లాడి నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న. పోను సార్ అన్నాడు. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పినా అంటే 6 ఫ్రెండ్స్ పేరు చెప్పారు. వాళ్ళకి ఏముంది అన్న. సార్ వాళ్ళకు అందరికీ సైకిల్ ఉన్నాయి, నేను సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు. వాళ్ళ 6 సైకిల్ ఉన్నాయి, నేను వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు సార్ అని చెప్పాడు. అప్పుడు అర్థమైపోయి సైకిల్ పంచాయతీ అని చెప్పని. నేను అడిగిన మరి స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను పోను సార్ అంటాడు వాళ్ళ. సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి. అప్పుడు సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు. మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతావు, ఇయ్యాలే కొనిస్తా సైకిల్ అన్న. అప్పుడు నేను పోతా సార్ అన్నాడు. ఆ అబ్బాయి పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది, పిచ్చోడ ముద్ర వేసింది. ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియాలో చూసి ఉంటారు, మీ అందరికీ ఆ వీడియో వచ్చింది, నిన్న కూడా వచ్చింది వీడియో. ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్కి పోయి సైకిల్ కొనిస్తే ఇలా అబ్బాయి ఒక 10 నెలల రోజుల క్రితం కూడా ఫోన్ చేసి సార్ నేను రోజు స్కూల్ పోతున్నా సార్, సైకిల్ను రోజు తూడ్చుకుంటున్నా సార్, నేను సైకిల్ను శుభ్రంగా ఉంచుకుంటున్నా.